గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలా మంది ఈ వీడియో గురించి నన్ను పర్సనల్గా అడిగారు, అందుకే వీడియో తీస్తున్నా. యాక్చువల్గా ఎవరెవరైతే ఈ గవర్నమెంట్ సైడ్ ప్రిపరేషన్ అవుతున్నారో, ఎస్పెషల్లీ గ్రూప్స్ సైడ్ ప్రిపరేషన్ అవుతున్నారో, కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, సో వాళ్ళకు ఒక రియాలిటీ తెలవాలి. సో ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఓకే నేను ప్రిపరేషన్ అవుతా, నాతో అవుతుంది అని అనుకుంటే అప్పుడు కంటిన్యూ అయితే నో ప్రాబ్లం. బట్ రియాలిటీ, గ్రూప్స్ రియాలిటీ, అసలు ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఏంది కథ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చూసిన తర్వాత మీకు అంత ఓపిక ఉంది, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము, నాకు ఇంత టైం ఉంది అంటేనే మీరు ఇటు సైడ్ రండి. ఇన్ని సంవత్సరాలు మీరు పెట్టండి. ఎందుకంటే సో ఇది తెలియకుండా కూడా కొంతమంది ఉంటారు. ఓకే, సో గ్రూప్ 1 చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఫస్ట్ గ్రూప్ 1 వద్దాం. గ్రూప్ 1 ప్రిపరేషన్ అవుతా అనుకున్న వాళ్ళు చూడండి, 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1, అంతకుముందు ఎప్పుడు గ్రూప్ 1 లేదు, ఇంకో నెక్స్ట్ గ్రూప్ 1 ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ఫస్ట్ గ్రూప్ 1 తెలంగాణ వచ్చిన తర్వాత 563 వేకెన్సీస్ తోటి 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే అదేమైందంటే ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, ఇంకోసారి ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ మూడోసారి సక్సెస్ అయింది. సో ఏం చేశారంటే మధ్యలో క్యాన్సిల్ చేసి మళ్ళీ 2024లో ఫ్రెష్గా నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చారు. సో 2022 నోటిఫికేషన్ది అది కంప్లీట్ కానీ మొన్న 2025 సెప్టెంబర్లో కంప్లీట్ అయింది. ఎంత 3 సంవత్సరాలు టైం పట్టింది. ఓకేనా, 3 సంవత్సరాలు టైం పట్టింది. దీనికి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 4 లక్షల మంది దాకా అప్లై చేశారు. క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 2, చాలా మంది గ్రూప్ 2. ఈ గ్రూప్ 1లో ఏం పోస్టులు ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, అలాంటి పోస్టులు మంచి మంచి పోస్టులు ఉంటాయి, ఎంపీడీఓ కానీ అలాంటివి ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ గ్రూప్ 2 చూసుకుంటే గ్రూప్ 2లో మోస్ట్ ఎంఆర్ఓ అంటారు కదా మనం, డిప్యూటీ తహసీల్దార్. సో అవి పోస్టులు మనకు ఇందులోనే ఉంటాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, కొన్ని పోస్టులు ఉంటాయి మంచిగా. గ్రూప్ 2 చాలా ఫేమస్, అందరు గ్రూప్ 2 కోచింగ్ అంటారు. 783 పోస్టులకి నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఎంత, 783 పోస్టులకి 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించింది 2025 సెప్టెంబర్లో, అంటే మొన్న ఒక 3-4 మంత్స్ బ్యాక్ 2025 సెప్టెంబర్లో మనకి రిజల్ట్స్ వచ్చినాయి. ఓకేనా, అంటే 2022 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు. ఇది కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్, ఒక 2 నెలలు అటు ఇటు, అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్. దీనికి 5,50,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. దేనికి, గ్రూప్ 2కి 5,50,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు, జస్ట్ ఫర్ ద పోస్ట్ వేకెన్సీ ఆఫ్ 783. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ 3 చూసుకుంటే 1,388 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో యాక్చువల్గా 1,365 ఏమో ఉండే, తక్కువ ఉండే, కొంచెం యాడ్ చేసి అది చేసేసరికి ఓవరాల్ పోస్టులు 1,388 పోస్టులు అయినాయి. దీనికి కూడా 2022 డిసెంబర్లోనే వచ్చింది. ఉన్న నోటిఫికేషన్స్ 2022లోనే ఇచ్చారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఈ 2022 డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ని మనకి మొన్న ఎప్పుడు 19 డిసెంబర్ 2025, మొన్న డిసెంబర్లో 19 రోజు రిజల్ట్స్ వచ్చింది గ్రూప్ 3కి సంబంధించింది. అంటే 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ 19, మొత్తం ఎంత, 3 ఇయర్స్, ఎగ్జాక్ట్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల టైం పట్టింది. దేనికి, గ్రూప్ 3కి. పోస్టులు 1,388. దీనికి 5.3 lakhs అప్లికేషన్, 5,30,000 చేంజ్ అప్లై చేసుకున్నారు. చూసుకోండి. ఇందులో ఏమైనా డాటా అటు ఇటు అయితే కింద కామెంట్ పెట్టిర్రి, ఎందుకంటే నేను నార్మల్గా చెప్తున్నా కాబట్టి. ఇందులో నేను చెప్పింది ఏదైనా డాటా తప్పు ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఓకే, మ్యాక్సిమం తప్పు ఉండదు. ఓకే, గ్రూప్ 4 ఏదైతే ఉందో అరౌండ్ 9,000 పోస్టులు అండి. ఎగ్జాక్ట్లీ కాదు, జస్ట్ అప్రాక్స్ కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే. ఓకే, అరౌండ్ 9,000 పోస్టులు వచ్చింది. ఇది కూడా 2022 డిసెంబర్లోనే వచ్చింది నోటిఫికేషన్. డేట్స్ వేరు, కొంచెం అటు ఇటు డేట్స్, బట్ డిసెంబర్ మంత్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చింది 9,000 పోస్టులకి. ఈ 2022 డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ 2024 నవంబర్ దాకా ఇది నోటిఫికేషన్ అనేది రిజల్ట్స్ వచ్చింది. ఇది ఎన్ని రోజులు, ఇది ఒక్కటి 2 ఇయర్స్లో అయిపోయింది నోటిఫికేషన్. విత్ ఇన్ 2 ఇయర్స్, జస్ట్ 2 ఇయర్స్లో నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది, 9,50,000 మంది ప్లస్. ఓకే, 9.5 lakh అప్లికేషన్స్ ఫర్ గ్రూప్ 4. సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకి గ్రూప్ 1 చూసుకుంటే, గ్రూప్ 2 చూసుకుంటే, గ్రూప్ 3 చూసుకుంటే 0.1, 0.2% సక్సెస్. అంటే అప్లై చేసిన ప్రతి 100 మందిలో ఒక్కరికి కూడా జాబ్ రాదు. అర్థమైంది కదా, అప్లై చేసిన ప్రతి 100 మందిలో ఒకరికి అంటే 1% ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా అప్లికేషన్స్ కూడా 1% ఆఫ్ ద టోటల్ అప్లికేషన్స్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్ రాదు. ఎంత వస్తుంది, 0.1, 0.2. ఓకేనా, 100లో 10 మందికి కాదు, 1000లో 10 మందికి వస్తుంది. 1000లో 10 మందికి ఏంటిది, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా.
100లో 10 మందికి కాదు, 1000లో 10 మందికి. సో 0.1 ఆర్ 0.2% సక్సెస్ రేట్ ఉంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో చూసుకుంటే. నెక్స్ట్ గ్రూప్ 4లో చూసుకుంటే మనకి 9,000 అరౌండ్ 9,000 పోస్టులు ఉన్నాయి అండ్ అప్లికేషన్స్ 9,50,000 మంది ప్లస్ ఉన్నారు. సో చూసుకుంటే అరౌండ్ 1%, 0.9% నుంచి 1% అంతే. రౌండ్ ఫిగర్ 1% రాసిన అంటే 100లో ఒకరికి అంతే. 100లో ఒకరికి నార్మల్గా ఇది గ్రూప్ 4 అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మొత్తం కంపేర్ చేసుకుంటే గ్రూప్ 4 కొంచెం బెటర్ అట్లీస్ట్, ఎందుకంటే 9,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మెయిన్లీ చూసుకుంటే గ్రూప్ 4కి మనకి 150 జిఎస్ ఉంటుంది, 150 మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్. సో 300 మార్క్స్కి ఉంటుంది. సో గ్రూప్ 4 కొంచెం 9,000 పోస్టులు కాబట్టి కొంచెం బెటర్ గ్రూప్ 4. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు గ్రూప్స్లో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎట్లాగో జిఎస్ చదువుతారు, జనరల్ స్టడీస్. అది హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఎకానమీ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, తెలంగాణ మూవ్మెంట్ కల్చర్ ఏదైనా ఆ సబ్జెక్ట్ మొత్తం మీరు చదువుతారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 4లో ఈ మ్యాథ్స్ ఉంది కాబట్టి సగం పేపరు, ఈ 9,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి గ్రూప్ 1 మిస్ అయింది, గ్రూప్ 2 మిస్ అయింది, గ్రూప్ 3 మిస్ అయింది, గ్రూప్ 4 కూడా మిస్ అయింది. గ్రూప్ 4 ఎందుకు మిస్ అయిందంటే చాలా మందికి మ్యాథ్స్ రాకపోవడం వల్ల మిస్ అయింది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద సగం పేపర్ మ్యాథ్సే. 2 పేపర్లు ఉంటాయి, ఒక పేపర్ ఏమో జిఎస్, ఒక పేపర్ ఏమో మ్యాథ్స్. ఆ సెకండ్ పేపర్ మ్యాథ్స్ సక్క అటెంప్ట్ చేయక మ్యాథ్స్ రాక చాలా మంది పోయింది. బట్ ఆ మ్యాథ్స్ ఎవరైతే కొంచెం మ్యాథ్స్ మీద దృష్టి పెట్టిరో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాకపోయినా గ్రూప్ 4 అయినా వచ్చింది, ఎందుకంటే పోస్టులు 9,000 ఉన్నాయి కాబట్టి. ఇది రియాలిటీ, అర్థమవుతుందా? సో కోచింగ్ తీసుకుంటా అనుకున్న వాళ్ళైనా, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళైనా మినిమం 3 సంవత్సరాలు గ్రూప్ 1, 3 సంవత్సరాలు గ్రూప్ 2, 3 సంవత్సరాలు గ్రూప్ 3, 2 సంవత్సరాలు గ్రూప్ 4. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు 2026లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చినా నెక్స్ట్ 2-3 ఇయర్స్ మినిమం టైం తీసుకుంటుంది, మినిమం. సో అప్పటి వరకు నువ్వు ప్రిపరేషన్లో ఉండాలి, అది నోటిఫికేషన్ అయిపోయేంత వరకు ఉండాలి. అండ్ నువ్వు ఈ టాప్ 0.1, 0.2%లో ఉంటావో కూడా తెలియదు, టాప్ 1%లో ఉంటావో కూడా తెలియదు. సో నీ 3 ఇయర్స్ ఆఫ్ టైంని నువ్వు పెడితే అది వస్తుందా రాదా కూడా తెలియదు. నీకు గట్టి నమ్మకం ఉంది అంటే ఇది ఈ వేలో రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు గ్రూప్ 2 క్లియర్ చేసిన వాళ్ళు, గ్రూప్ 3 క్లియర్ చేసిన వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు, సజెషన్ చేస్తున్నారు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ రియాలిటీ తెలిసి దీని మీద నిజంగానే అవగాహన ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నో ప్రాబ్లం. వచ్చిన తర్వాత ఏదో నామమాత్రంగా చదివి 3 సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే 3 సంవత్సరాల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో రియాలిటీ ముందే తెలవాలని ఈ వీడియో చేస్తున్నా, ఆలోచించుకోరి, ఓకేనా? నాతో అవుతుంది, నాకు ఇదే నా లైఫ్, నేను గ్రూప్ 2, గ్రూప్ 1 క్లియర్ చేస్తా, నాకు టైం ఉంది, నేను ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా అని అనుకుంటేనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ టైం పడుతుంది. ఆ 3 ఇయర్స్ ఆఫ్ టైం ఇంత ఇంపార్టెంట్, ఈ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇదే 3 ఇయర్స్ ఆఫ్ టైంని వేరే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఒక 20,000 జాబ్లో జాయిన్ అయినా కూడా నువ్వు 3 ఇయర్స్ తర్వాత 20,000 కాస్త 35,000-40,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది, డబుల్ అవుతుంది సాలరీ, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీకు ఏదైనా స్కిల్ ఉందనుకో, టీచింగ్ సైడ్ ఏమైనా అనుకో, నువ్వు ఆ 3 ఇయర్స్లో నీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తే నీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది, మంచి మంచి సాలరీస్ వస్తాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా వేరే జాబ్లకు ప్రిపరేషన్ అయినా కూడా బాగుంటుంది. ఎందుకంటే మినిమం ఇంత తక్కువ వేకెన్సీస్ కాకుండా కొంచెం మంచి వేకెన్సీస్ ఉండే సైడ్ ప్రిపరేషన్ అయినా కొంచెం ఉంటుంది. ఈ గ్రూప్స్ యూపీఎస్సీ కూడా నార్మల్గా చాలామంది యూపీఎస్సీ వాళ్ళు కూడా ఉంటారు. సో యూపీఎస్సీ 2024లో నాకు తెలిసి అరౌండ్ 1000 పోస్టులు ఏమో వచ్చి ఉంటాయి. 9 లక్షల అప్లికేషన్ ప్లస్ ఈజీగా అప్లై చేస్తారు. 9 లక్షల కంటే ఎక్కువ అప్లై చేస్తే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 5 lakhs ప్లస్ పీపుల్ ఏమో ఉంటారు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, ఓకేనా? ఆ ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ 14,000 మంది ఏమో మెయిన్స్ రాస్తారు. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూ అయిపోయాక మెరిట్ వచ్చేది అదే 1000 మందికి, ఓకే? లక్షల మంది చూసిరా, 5 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తున్నారు. ఎన్ని పోస్టులు? 1000 పోస్టులు యూపీఎస్సీ, అర్థమవుతుందా? అక్కడ కూడా చూసుకోరు, 1% కాదు అది కూడా ఇంకా 0.1% కన్నా కూడా తక్కువ ఉంటుంది. సో 1% ఆఫ్ ద టోటల్ అప్లికేషన్స్ కూడా జాబ్ రావట్లేదు. యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా. జస్ట్ గ్రూప్ 4 ఒక్కటే కొంచెం బెటర్ ఉంది, అట్లీస్ట్ 100లో ఒక్కళ్ళకి జాబ్ వచ్చింది, 1% ఆఫ్ ద పీపుల్కి జాబ్ వస్తున్నది, ఓకే? సో మీరు అంటారు, అన్న ఇంతమంది అప్లికేషన్ చేస్తారు కానీ ఎగ్జామ్ రాయరు అని చెప్పేసి. ఎగ్జామ్ రాయకున్నా సరే అప్లికేషన్స్ అయితే అంతమంది చేసిరు. ఇక అందులోంచి ఎగ్జామ్ కొంతమంది రాయరు, కొంతమంది ఎగ్జామ్ అటెండ్ కారు, కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోతారు, కొంతమంది చక్కగా ప్రిపరేషన్ కారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి జాబ్ వచ్చేది ఎన్ని వేకెన్సీస్ ఉంటే అంతమందికి వస్తుంది, ఓకే? సో 10 లక్షలు అప్లై చేసినా కూడా 1,00,000 మంది అయినా గట్టిగా కాంపిటీషన్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోరు. 1,00,000 మంది చెప్పినా
1000 పోస్టులు ఉన్నప్పుడు మనకి 1000 పోస్టులు ఉన్నప్పుడు 10,000 మంది గట్టిగా కాంపిటీషన్ ఇచ్చినా అది కాంపిటీషనే. డూ ఆర్ డై అన్నట్టు చదువుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ థింక్, ఓకేనా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్. ఆ టీజీపీఎస్సీ మెయిన్గా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తుంది అంతే. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్లీ డేట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఫర్దర్గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇక మనకు తెలియదు అన్నట్టు, వాళ్ళకి తెలుస్తుంది. బట్ అఫీషియల్గా రిలీజ్ అయితే డెఫినెట్లీ ఐ అప్డేట్ ఇన్ ద ఛానల్, ఓకేనా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టుర్రి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్ పెట్టి. ఆబ్వియస్లీ నిజంగానే గట్టిగా ఇంట్రెస్ట్ ఉంటే నో ప్రాబ్లం, ప్రిపరేషన్ అవ్వండి. బట్ రియాలిటీ తెలుసుకుంటే బెటర్. నాతో అవుతుందా, కొంతమంది అంటారు నాకు ఇంత టైం లేదు 3 years. ఒకవేళ 3 years రాకపోతే 3 years తర్వాత నాకు ఈ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంది, ఎందుకంటే 100 ఒక్కరికి కూడా జాబ్ వస్తలేదు. ఒకవేళ నాకు రాకపోతే పరిస్థితి ఆలోచించి ఇది నాతోటి కాదు, నేను వేరే చూసుకుంటా అన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. సో చాలామంది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి ఈ రియాలిటీని తెలుసుకొని ఇందులోకి దిగితే బెటర్, ఓకేనా. సో నా సజెషన్, లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి ఏదైనా జాబ్ చేసుకుంటే ప్రిపరేషన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వేరే ఏదైనా జాబ్ చేసుకుంటూ దీనికి ప్రిపరేషన్ అవుతే లాంగ్ టర్మ్ 2-3 years టైం ఉంటుంది కాబట్టి సో డైలీ కొంత టైం ప్రిపరేషన్ అయితే ఇంకా బెటర్. ఎందుకంటే ఏదో ఒక జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఫుల్ టైం దీనికే ప్రిపరేషన్ అవుతా అనుకున్న వాళ్ళకి మాత్రం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. 2-3 సంవత్సరాలు మనకి నెలకు 5-6 వేలు కావాలి కాబట్టి. సో ఇది, ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఆస్పిరెంట్. సో డన్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటామని సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.